ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. దేవుని యొక్క మహాకృప చేత మనం మరొక క్రొత్త మాసంలోనికి అడుగు పెట్టడానికి ప్రభు అనుగ్రహించారు. గత నెలలో మరి ఎన్నో పోరాటాలు, కన్నీళ్లు, పరీక్షలు మధ్యలో కూడా దేవుని యొక్క కృపను మనం అనుభవించాం. వాటన్నిటిలో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు. ఈ రోజున మనం జూలై మాసపు ప్రారంభంలో నిలబడి ఉన్నాం గనుక మన ముందున్న వాగ్దానాల వైపు మనం చూద్దాం. ఎందుకంటే ఆరంభించిన దేవుడు ఆ కార్యాన్ని సంపూర్తి చేయగలిగిన దేవుడు గనుక ఈ నూతన మాసంలో దేవుడు మనకి నూతనమైన ద్వారాలు తెరవగలడు. నూతనమైన అవకాశాలు ప్రభు మన జీవితాలను అనుగ్రహించగలడు. గనుక నూతన బలం పొందుకున్న వారమై మరి విశ్వాసంతో ఈ నెలలో మనం అడుగు పెడదాం. మనకు ముందుగా నడుస్తున్న దేవుడు మన దేవుడైన యెహోవా. ఆయన మనకు తోడై ఉన్నాడు. మన కొరకు యుద్ధం చేయగలిగిన దేవుడు. జూలై మాసం 1వ తారీఖు 2026 సంవత్సరం ఈనాటి వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు, భయపడకము, విస్మయమందకము అని ఇజ్రాయెల్ అందరితో ఎదుట అతనితో చెప్పెను. ఒక క్రొత్త నెలలో ప్రవేశించగానే చాలామంది హృదయాల్లో కొన్ని ఆశలతో పాటు కొన్ని ఆందోళనలు కూడా ఉంటాయి. ఈ నెల ఎలా ఉంటుందో, ఎలా సమస్యలు పరిష్కారం అవుతాయో, దేవుడు ప్రతి సమస్యలో తోడుగా ఉంటాడా అనే ప్రశ్నలు అందరి హృదయాల్లో కూడా కలుగుతూ ఉంటాయి. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే ముందు కూడా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. అప్పుడు దేవుడు యెహోషువాకి, ఇజ్రాయేల్ ప్రజలకు ఈ వాగ్దానం ఇచ్చారు. నీ ముందర నడుచువాడు యెహోవా. ఈ నెలలో కూడా దేవుడు మన ముందు ఆయన నడవబోతా ఉన్నాడు. దేవుడు మనకు వెనక మాత్రమే కాదు, మన ముందు నడుస్తాడు. ఆయన అరణ్యంలో మేఘస్తంభంగా, అగ్నిస్తంభముగా ఇజ్రాయేల్ ముందు నడిచిన దేవుడు ఈ జూలై మాసంలో కూడా మీకు తెలియని కొత్త మార్గాల్లో ఒకవేళ నడవాల్సి వస్తే ఆ మార్గాల మధ్యలో దేవుడు మీకు ముందుగా ప్రభు మీతో నడుస్తాడు. దేవుడు ఏ సమయంలో కూడా విడిచిపెట్టే దేవుడు కాదు కనుక భయపడద్దు. కుటుంబ సమస్యలు, ఉద్యోగ ఇబ్బందులు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, సేవలో ఒకవేళ భారం, ఏదైనా సరే దేవుడు నీతో ఉన్నాడు. భయపడకండి, ధైర్యంతో ఆరంభించండి. ప్రతి బలహీనతలు, భయాలు కూడా ప్రభుకి విడిచిపెట్టండి. ఆయన వాగ్దానం ఇచ్చారుగా విడిచిపెట్టనని. కనుక దేవుడి యొక్క కృపతో మనం ముందుకు సాగుదాం. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం మోషే జీవితంలోని చివరి దశను తెలియజేస్తూ ఉంది. మోషే తన సేవను ముగించి నాయకత్వాన్ని యెహోషువకు అప్పగిస్తున్నాడు. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాల అరణ్య ప్రయాణం తర్వాత వాగ్దాన దేశంలో ప్రవేశించబోతా ఉన్నారు. అయితే వారికి ముందున్నది యొర్దాన్ ఉంది, ముందు శత్రువులు ఉన్నారు, తెలియని భవిష్యత్తు ఉంది వారి ముందు. అలాంటి సమయంలో దేవుడు వారికి ఈ గొప్ప వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. నీ ముందర నడుచువాడు యెహోవా. ఈ వాక్యం కేవలం యెహోషువాకి, ఇజ్రాయెల్కి కాదు, కానీ ఈ రోజున ఈ యొక్క మాసంలో అడుగు పెడుతున్న మనందరితో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు మన ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన దేవుడు మన యొక్క మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. ఆయన యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, వంకరగానున్న స్థలములను సరళం చేతునని ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు. అంటే మనము వెళ్లే దారిని ముందుగా దేవుడు పరిశీలిస్తా ఉన్నాడు. అది ఎలా ఉంది? మూయబడిన ద్వారా తలుపులు ఏమైనా ఉన్నాయా? అడ్డంకులు ఉన్నాయా? శత్రువులు ఉన్నారా? దేవుడు తలుపులను తెరిచేవాడు, అడ్డంకులను తొలగించేవాడు. శత్రువులకు నుంచి విజయాన్ని దేవుడు అనుగ్రహించే దేవుడు. ఇజ్రాయెల్కు దారి తెలియకపోయినా కానీ మేఘస్తంభాన్ని వాళ్ళు అనుసరించారు. వాళ్ళు మేఘస్తంభాన్ని చూస్తూ, అగ్నిస్తంభాన్ని చూస్తూ వారి యొక్క ప్రయాణాన్ని ముందుకు సాగించారు. ఈరోజు మనకి మేఘస్తంభం లేదనుకుంటున్నారా? దేవుని యొక్క ఆత్మ నడిపింపు మనతో ఉంది. పరిశుద్ధాత్మను మనతో ఉన్నాడు. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మ చేత అందరూ నడిపించబడుదురు, వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. ఈ రోజున ప్రభు మన ముందు నడుస్తున్నాడా, లేదా మనమే ముందుకు పరిగెడుతున్నామా? పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకు మనం అప్పగించుకుందాం. దేవుడు మనకు తోడయుండును. అవును, దేవుని యొక్క సన్నిధి
మనకు విజయానికి రహస్యం. మోషే తన జీవితంలో విజయం పొందడానికి కారణం దేవుని యొక్క సన్నిధి. ఒకానొక స్థలం వచ్చేసరికి ప్రభు కోపం వచ్చి అన్నాడు, నేను మీతో రాను అన్నప్పుడు మోషే బ్రతిమాలుకున్నాడు, నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దు. మోషే వెళ్ళిన ప్రతి మార్గంలో దేవుడి సన్నిధి మోషేకి తోడై ఉంది. గనుకనే విజయాన్ని పొందుకున్నాడు. నిర్గమకాండం 33:14 నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటున్నాడు ఆయన. 15 నీ సన్నిధి మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళొద్దు ప్రభా. ఇది మనం ఈ రోజున ప్రభుని అడగాల్సింది. ప్రభు యొక్క సన్నిధిని కోరుకుందాం. మనం ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి దినం అనుదినం మన జీవితంలో ప్రభా నీ సన్నిధి మాకు కావాలి, ప్రభుని వేడుకుందాం. దేవుడు మనల్ని విడిచిపెట్టి దేవుడు కాదు ఆయన. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అంటున్నాడు ఆయన. మనుషులు వదిలిపెట్టచ్చు, ఉద్యోగాలు, సహోదరులు, లేకపోతే ఎవరైనా కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. కీర్తన గ్రంథం 37:25 నేను చిన్నవాడినై ఉన్నాను, ముసలివాడినై ఉన్నాను, కానీ ఇదిగో నీతిమంతులు విడిచిపెట్ట నేను చూడలేదు అంటాడు దావీదు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. యుగ సమాప్తి వరకు సదాకాలం ప్రభు మనతో ఉన్నాడు. యుగ సమాప్తి అంటే యుగం అంతరించిపోవచ్చు, కానీ ప్రభు తన బిడ్డలను ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. భయపడకుండా దేవుని యొక్క వాగ్దానాలపైన మనం ఆధారపడదాం. భవిష్యత్తు అర్థం కావటం లేదా? పరిస్థితులు మీ కంట్రోల్లో లేవా? శత్రువు బెదిరిస్తా ఉన్నాడా? ధైర్యం తెచ్చుకోండి. యెహోవా నాకు వెలుగు, నాకు రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడదును. కీర్తన గ్రంథం 27:1 ప్రభు మనకు తోడేండుగా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. యెహోషువ 1:9 దేవుడు యెహోషువకి 3 సార్లు చెప్పాడు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. ఎందుకో తెలుసా? మనిషిలో మొదట కలిగేది భయము. ఆ భయం పోగొట్టాలంటే ధైర్యంగా ఉండగలగాలి. దేవుని యొక్క పిలుపు ఎక్కడైతే ఉందో అక్కడ శత్రువు కూడా పనిచేస్తూ ఉంటాడు. కనుక మనం ప్రభు వైపునకు చూసి మనం ధైర్యం తెచ్చుకోగలగాలి. ద్వితీయోపదేశకాండం 31 ఒక గొప్ప ప్రాముఖ్యత గమనించారా? ఒక యుగం ముగుస్తుంది, మరొక యుగం ప్రారంభం అవుతుంది. అదే మోషే సేవ ముగియబోతుంది. ఈ అధ్యాయంతో యెహోషువ సేవ ప్రారంభమవుతుంది. ఇజ్రాయెల్ యొక్క అరణ్య జీవితం ముగిసిపోబోతుంది, కానాను జీవితం ప్రారంభమవుతుంది. గనుక ఈ వాక్యం ముగింపుకి మరియు ఆరంభానికి మధ్యలో ఇవ్వబడిన వాగ్దానం. ఒకవేళ మీకు గత నెలలో చేసిన ప్రార్థనలకు జవాబు రాలేదేమో, ఇంకా కన్నీళ్లు సమాధానం రాలేదేమో, ఇంకా మీ యుద్ధాలు ముగిసిపోలేదేమో, అయినా ప్రభు చెప్తున్నాడు, నీ ముందర నడుచువాడు యెహోవా. దేవుడు మీ ముందర నడుస్తున్నాడు అంటే చీకట్లో కూడా మార్గం ఉంది అని అర్థం. అనిశ్చిత భవిష్యత్తు అర్థం కాని పరిస్థితులు, చీకటి కలిగిన ప్రాంతాల్లో కూడా దేవుడు నీకు వెలుగు ఇవ్వగలిగిన దేవుడు ఆయన. అరణ్యంలో అగ్నిస్తంభంలో ప్రభు నిలబడ్డాడు. చీకటిని తొలగించలేదు, కానీ చీకట్లో ఒక వెలుగుగా ప్రభు ఉన్నాడు. మీ జీవితంలో కూడా అంతే. ఉన్న ఫలంగా సమస్యలు తొలగించడం కాదు, ప్రభు మీతో ఉన్నాడు ఆయన. గడాంధకారపు లోయల్లో అంటాడు 23వ కీర్తనలో. ఏ అపాయమునకు భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రభు తోడే ఉన్నాడు గనుక. బైబిల్లో శక్తివంతమైన వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను విడివను, నిన్ను ఎడబాయను. అవును, యాకోబుకి ఇదే వాగ్దానం ప్రభు ఇచ్చాడు, నేను నీకు తోడే ఉంటానని. యాకోబుని దేవుడు విడిచిపెట్టలేదు. ఒక్కడైన యాకోబుని, ఒంటరి అయిన యాకోబుని రోజున దేశంగా దేవుడు స్థిరపరిచాడు, దేశముగా మార్చాడు. సందేహించిన తోమా దేవుడు విడిచిపెట్టలేదు, వచ్చి తన సందేహాన్ని తీర్చాడు. పారిపోతున్న యోనాని దేవుడు దర్శించాడు, దేవుడు విడిచిపెట్టలేదు. ఈరోజున మీరు కూడా అంతే. సందేహంలో ఉన్నారా? భయంలో ఉన్నారా? అపజయంలో ఉన్నారా? దేవుడు మీకు ముందుగా వెళ్తున్నాడు. ప్రతి సమస్యలో కూడా ప్రభు మీకు ముందుగా ఆయన నడవబోతా ఉన్నాడు. కనుక మీరు ఒంటరిగా లేరు. ధైర్యం తెచ్చుకోనండి. విశ్వాసంతో మరి యొక్క మోసాన్ని మనము ఆరంభిద్దాం. నీ ముందు నడుస్తున్నవాడు నీ ప్రభువే. నీ రేపటి దినం ప్రభుకు తెలుసు, నీ పరీక్షలు ప్రభుకు తెలుసు, నీ కన్నీళ్లు, పరిచర్య, కుటుంబం. ఇప్పటికే ప్రభు అక్కడ ఉన్నాడు గనుక నేను భయపడద్దు. ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ముందుగా ఆయన ముందు వెళ్తా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు. జూలై మాసంలో అడుగు పెట్టడానికి ఇదిగో మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు. సజీవులే కదా ప్రభా, నేను స్తుతిస్తారు. మమ్మల్ని సజీవుల లెక్కలో మీరు ఉంచినందుకు నీకు వందనాలు. మాకు కనిపించిన రేపటిని గురించి నువ్వు మాతో మాట్లాడావు.
నువ్వు ముందుగా నడుస్తానంటున్నావు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. భయాన్ని తొలగించండి, విశ్వాసంతో నీ బిడ్డలు నింపండి. యెహోషువకి ఇజ్రాయెల్కి ఇచ్చిన వాగ్దానం ఇగో ఈ రోజున మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, కుటుంబం సమస్యలు, ఆర్థిక స్థితిగతులు, అనారోగ్యం, పరిచర్య, సేవ, ఇదిగో అన్నింటిలో కూడా నీవే ముందుగా నడిచి మహిమ పొందమని అడుగుతున్నాం. నీకు స్తోత్రాలు. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్క బిడ్డని కూడా బలపరచండి, ధైర్యంతో నిలబెట్టమని అడుగుతూ ఆరంభిస్తున్న ప్రతి కార్యాలు మీరు తోడేండి అయ్యా. ఈ మాసం అంతా కూడా అత్యధికమైన నీ కృపను మేము పొందుకున్నట్టుకు నువ్వు సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం. నీకు వందనాలు. బలహీనులైన వారిని బలపరచండి, అనారోగ్యంతో వారిని జ్ఞాపకం చేసుకో, స్వస్థతను దయచేయండి, విడుదల అనుగ్రహించండి. ప్రత్యేకంగా ఇదిగో దేవా, మరి వివాహ దినాలు, పుట్టినరోజులు చేసుకుంటున్న వారిని బట్టి వందనాలు. మీరు అనుగ్రహించిన నూతన సంవత్సరాలు, దయా కిరీటాలను బట్టి నీకు వందనాలు. బిడ్డలను బలపరచండి, నిండైన దీవెనతో మీరు నింపి నడిపించమని, నీకు సాక్షులుగా నిలబెట్టుకునమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.